మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో చీలికలు రావడానికి ముఖ్య కారకుడు చంద్రబాబేనని, షర్మిల కూడా చంద్రబాబు ఉచ్చులో పడ్డారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంతకాలం షర్మిలను తాము రాజకీయ శత్రువుగానే భావిస్తామని స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా ఎప్పుడో వైసీపీలోకి వచ్చేశారని వివరించారు. రఘువీర, షర్మిల, గిడుగు రుద్రరాజు, కేవీపీ ఈ నలుగురు మాత్రమే చచ్చిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకారకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడే మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాము. సార్, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్ ఏపీలో, ఎలా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయి ఉండేది, కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని 4 వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడుగు రుద్రరాజు, ఈ 4 వ్యక్తులకు తోడు ఇంకెవరన్నా ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది. ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేలా డీఎస్పీల బదిలీలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. 42 మంది బదిలీలపై విచారణ జరపాలని లేఖలో కోరారు. 10 మంది పేర్లు, వారిపై ఉన్న అభియోగాలను సీఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేలా డీఎస్పీల బదిలీలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. 42 మంది బదిలీలపై విచారణ జరపాలని లేఖలో కోరారు. 10 మంది పేర్లు, వారిపై ఉన్న అభియోగాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా కలవడంపైన అచ్చెన్న ఫిర్యాదు చేశారు. ఆయనను బదిలీ చేసి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి ఎమ్మెల్యేను కలెక్టర్ కలిశారన్నారు. గత ఎన్నికల్లో భూమన తక్కువ మెజారిటీతో గెలిచారన్నారు. లక్ష్మీషా నిష్పక్షపాతంగా ఉంటారనే నమ్మకం తమకు లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత నడుం బిగించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పిలుపునిచ్చింది. యువత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొంది. ఓటు వేయడమే కాదని రాజ్యాంగ వ్యవస్థలు, విలువలు కాపాడుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత కూడా యువతదే అని పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేద్దాం అనే నినాదంతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశం నిర్వహించారు. యువత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని, పట్టణ ఓటర్లలో ఎన్నికలపై అనాసక్తిని పోగొట్టాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తెలిపింది. ఓటు వేయడమే కాదని రాజ్యాంగ వ్యవస్థలో విలువలు కాపాడుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత కూడా యువతదే అని పేర్కొంది. ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వల్లే ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని, పౌరులు క్రియాశీలకంగా మారి తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలు బలహీనపడితే మిగతా వ్యవస్థలు బలహీనమవుతాయని పేర్కొంటున్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల అమలుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏర్పాటైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పాటుపడుతోంది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని తెలుపుతున్నారు. ఇవాళ మనకున్న రాజ్యాంగంలో అనేక గొప్ప ఆదర్శాలు మనం పెట్టుకున్నాం. కానీ పెద్దల సమక్షంలో ఒక ఆలోచన నేను ఉంచుదామని అనుకుంటున్నాను. అదేమిటంటే, ఒక పౌరురాలికి ఇవాళ సమాజంలో రాజ్యాంగం కల్పించిన హక్కు కేవలం ఒక 25 నిమిషాలు మాత్రమే. కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట జనాభా అరగంట కావచ్చు, లేదా గంట కావచ్చు. అంటే 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్న ఒక ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ఒక పౌరుడికి ఇవాళ అరగంట కంట పని లేదు. ఈ అరగంట తర్వాత నేను పౌరుడినండి, ఇదిగోనండి నా ఆధార్ కార్డు, నేను ఈ పౌరుడిని, నేను విజయవాడలో ఉన్నానండి, నేను పౌరుడిగా నా ఆక్రోశాన్ని చెప్పడానికి వచ్చాను అని చెప్తే వినటానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా సమయం ఇవ్వడు.
అది వాడి ఇష్టం. ఒకవేళ ఒక పౌరుడుగా ఎవరైనా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి నేను నీకు ఓటు వేశాను కాబట్టి నువ్వు నా ఆక్రందన ఏమిటో నువ్వు వినాలి అని ఎవరైనా ఒక ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళితే ఆయన నిర్ద్వందంగా లేదా ఆవిడ నిర్ద్వందంగా చెప్పచ్చు, నువ్వు ఓటేసావో లేదో నాకు అనవసరం, నీ దిక్కున్న కాడికి పోయి నువ్వు చెప్పుకో అని అన్నా కూడా అది న్యాయస్థానంలో నేరం కాదండి. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఇది ఏమాత్రమైన నేరం కాదు, కాగ్నిజబుల్ కాదు, నాన్ కాగ్నిజబుల్ అంతకంటే కాదు. ఏపీలో రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనబడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్న టీడీపీ అది ఆచరణలో ఎలా సాధ్యమో పరిశీలన చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు, జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనబడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నిటినీ ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉండవల్లి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తోందని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలోనే ఎక్కువగా పెంచుతామని అన్నారు. జనాభాలోనూ అబద్దాలు ప్రచారం చేయడంలో ప్రపంచంలోని మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. షర్మిల జగన్ అన్నా చెల్లెలు ఎడదీశారు మమ్మల్ని, అది చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు ఎవరు ఎడదీశారు? అశోక్ గజపతిరాజు, ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు చెరో పార్టీలో ఉండేవారు, ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఎవరో ఎడదీశారు? ఇప్పుడు ఆ కేసీఆర్ నాయని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు, ఎవరో ఎడదీశారు? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదా చెరో పార్టీలో? అంటే ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంక వాళ్ళు ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు, ఎక్కడా లేదు. షర్మిల అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది, ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్సు, కాంగ్రెస్లో చేరాలి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు. కాంగ్రెస్కి పేపర్ లేదు, బ్యాట్ అది. మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి, విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి, కాంగ్రెస్కి లేదు పేపరు. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ వేసుకెళ్తుంటే రోడ్డు బాగోలేదు, ఇలాంటివి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చినవాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఉండడు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఒక పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు, కానీ ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు. సీటు మార్చేసేవారు అని వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నామినేషన్లు వేసేస్తారు. ఇప్పుడు 2 నెలల ముందే మొన్న అయితే ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట, అమ్మా నీకు టికెట్ లేదని. ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది, ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా. ప్రధాని మోడీపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశ ప్రధాని మంత్రి పట్ల వాడు వీడు అని అసభ్య పదాజాలం వాడటం షర్మిల రాజకీయ దివాలా కోరుతున్నాం అంటూ విమర్శించారు. ఇలాంటి ఒక మహిళను పిసిసి అధ్యక్షురాలుగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిగ్గుపడాలని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు, విపక్ష పార్టీలు అధికార పార్టీని ప్రజా సమస్యల మీద, హామీల మీద ప్రశ్నించేటువంటి అధికారం ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రజా స్ఫూర్తికి స్వాగతించే కొత్త పిచ్చ గారు అవతారం ఎత్తినటువంటి తెలంగాణ వలస నేత షర్మిల గారు సంచలనాల కోసం, ప్రచారం కోసం ప్రతిరోజు చిల్లర భాషతోటి
ప్రధానమంత్రిని ఈరోజు ఏకంగా వాడు వీడు అనేటువంటి ఒక పదజాలం వాడడం అనేటువంటిది సిగ్గుచేటు. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు, నీ భర్త పాస్టర్ అనిల్ కుమార్ గారు, నీ కుటుంబం మీకు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా? కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఒక దిగజారుడు నాయకురాలను అధ్యక్షురాలుగా చేసుకోవడం సిగ్గుచేటు. తక్షణం ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి, షర్మిల గారికి బీజేపీ డిమాండ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో నేడు జనసేనలో చేరుతున్నట్టు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా గెలిచి బందర్ పోర్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. గుంటూరులో నిన్న జరిగిన మీడియా సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా గెలిచి బందరు పోర్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలియజేశారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలోని ఏపీలో పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు. పోలవరం స్టీల్ ప్లాంట్పై పవన్తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు వెల్లడించారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని బాలశౌరి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క శిష్యుడిగా 2004లో ఆయన ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను గెలుపొంది ఆ తర్వాత నాకు చేతనంతో ప్రజలతోటి మమేకమై ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్ కోసం కృషి చేశాను. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం తెలిసినటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మచిలీపట్నం నుంచి గెలిచి బందర్కి సంబంధించి పోర్టు తెచ్చేటువంటి విషయంలో కానీ, ఫైనాన్షియల్ క్లోజర్ చేసేటువంటి విషయంలో కానీ చాలామంది ఉన్నారు. అయితే రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమందికి జాయిన్ కావడానికి కూడా అక్కడ టైమింగ్స్ అవన్నీ కుదరవు కాబట్టి తర్వాత ఒక మంచి మీటింగ్ పెట్టుకొని ఒక స్థాయి నాయకులందరూ కూడా త్వరలోనే వస్తారు. సో వాళ్ళందరితో కలిపి మరలా ఎక్కడో మళ్ళా బహిరంగ సభ లాంటిదో లేకపోతే ఆఫీస్లో నిర్ణయించుకొని ఎక్కడనేది చాలామంది కూడా ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి ఆకర్షితులై చాలామంది పార్టీలో ఈ నెలాఖరికి చేరబోతుంటారు. ఆ లిస్టు కూడా త్వరలోనే చెప్తారు. మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్య నాటికలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ప్రముఖ నాటక రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం అందించి సత్కరించారు. ప్రముఖ నాటక రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం అందించి సత్కరించారు. నిన్న సాయంత్రం న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ విజయవాడ వారి కపిరాజు నాటిక ప్రేక్షకులను అలరించింది. పండు క్రియేషన్స్ కొప్పూలు వారి పక్కింటి మొగుడు, యువబేరీ థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి బూడిద, భద్రం ఫౌండేషన్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం కలిసుంటే నాటిక ప్రదర్శనలు వినోదభరితంగా సాగాయి. తొలుత ప్రముఖ నాటక రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం అందించి సత్కరించారు. సుమధుర అధ్యక్ష కార్యదర్శులు సామంతపూడి నరసరాజు, పివి భాస్కర శర్మ, గౌరవాధ్యక్షుడు ఎంసీ దాస్, సాహితీవేత్త గోళ్ల నారాయణరావు, కందిమళ్ల సాంబశివరావు తదితరులు ఉన్నారు. ఉదయం నిర్వహించిన యువత నాటకరంగ సృజనాత్మకత కార్యశాలలో సినీ నటుడు సుబ్బరాయ శర్మ పాల్గొన్నారు. తొందరపడకండి, రాధ నా స్నేహితురాలు. అదే మనకి ఇల్లు తక్కువ రెంట్కి ఇప్పించింది. ఇప్పుడు మనం వచ్చి వాళ్ళని ఖాళీ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అయినా మీరు నా లంగాలు ఆరేది ఏమిటండి? మీ బట్టలు మీరు ఆరేసుకుని వెళ్ళచ్చు కదా. నా బట్టలు నేను తర్వాత ఆరేసుకునేదాన్ని. ఇలా చూస్తే అతనే కాదు, ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. వెళ్ళండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది. వెళ్ళి రెడీ అవ్వండి. సారీనే రాధా, ఇదంతా నా వల్లే జరిగింది. నీ వల్ల ఏం కాదు, అంతా నా కల. అయినా తాగబోతని తెలుసు కూడా అతన్ని ఎలా పెళ్లి చేసుకున్నావే? చిన్నప్పుడే ఆయనకి తల్లిదండ్రులు పోయారు. వాళ్ళ తాతగారు ఇన్ని క్రమశిక్షణగా పెట్టారు. వాళ్ళ బామ్మ ఇన్ని బాగా కాలం నేర్చుకున్నారు. ఈ నాగరాజు
ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న మధ్య నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్పై కేసు నమోదు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వెల్లంపల్లి గడప గడపకు పర్యటన కార్యక్రమంలో సచివాలయ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు నేడు ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మొగల్రాజపురంలోని తన నివాసంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెల్లంపల్లి అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 21 మంది కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి వెల్లంపల్లిపై ఫిర్యాదు చేయడంతో అక్కడ సీటు కోల్పోయాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రస్తుతానికి మధ్య నియోజకవర్గ కన్వీనర్గా కొనసాగుతున్నాడన్నారు. తాను కబ్జాలు ఎక్కడ చేశానో వెల్లంపల్లి నిరూపించాలని ఉమా డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న మధ్య నియోజకవర్గంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానన్నారు. అందుకే సహనంతో ఓర్పుతో ఉన్నానన్నారు. వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలుస్తుందన్నారు. సచివాలయ వాలంటీర్లు, కార్యదర్శులను అడ్డుపెట్టుకుని సంక్షేమ పథకాల లబ్ధిదారులను బెదిరిస్తున్నారన్నారు. ఏ స్థాయి అధికారులైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్నారు. నగర పోలీస్ కమిషనర్ రౌడీ షీటర్లను వెల్లంపల్లిని కంట్రోల్ చేయాలన్నారు. మళ్ళీ ఏళ్ల పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తూ మళ్ళీ దాని తర్వాత ప్రెస్ మీట్ లో బోండా ఉమా వ్యవస్థలను మేనేజ్ చేస్తానంట. నేను వ్యవస్థలను మేనేజ్ చేసి నువ్వేం పీకుతున్నావు? ఎవరు వీళ్ళంతా 59వ డివిజన్ లో 23వ డివిజన్ లో ఏ డివిజన్కి వెళ్ళినా వీళ్ళందరినీ పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుంది? కలెక్టర్ ఏం చేస్తున్నాడు? మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు? రేపు ఎన్నిటిని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సోమవారం విత్ ప్రూఫ్స్, ఫోటోలు, వీడియోలు కలిపి కంప్లైంట్ చేస్తున్నాము. సచివాలయ సిబ్బందికి తెలియజేస్తా ఉన్నాము. మీరు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఇలాగా మీ పై అధికారి చెప్పాడనో లేదంటే ఈ ఎమ్మెల్యేదో మిమ్మల్ని అడిగాడనో మీరు గనక ఇలా ప్రచారంలో పాల్గొంటే మీ ఉద్యోగాలు పోతాయి, సస్పెండ్ అవుతారు. వీళ్ళని పెట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటేయకపోతే, ఎల్లంపల్లికి ఓటేయకపోతే మీ పెన్షన్ తీసేస్తాం, మీ అమ్మఒడి రాదు, రేపు మీ సెంటు పట్టా రాదు, రిజిస్ట్రేషన్ చేయము. ఇదాగా గెలిచేది నువ్వు. విజయవాడ వీఆర్కే నగర వాణిజ్య లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోరంకిలోని పెనమలూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పోరంకి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. మధుమేహం, రక్తపోటు పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. విజయవాడ వీఆర్కే నగర్ వాణిజ్య లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోరంకిలోని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు అనుమూలు ప్రభాకర్ రావు, కార్యదర్శి డివి సుబ్బారావు, కోశాధికారి సంజీవరావు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శిబిరంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. క్యాపిటల్ ఆసుపత్రి వైద్య బృందం సిబ్బంది రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు రాశారు. అనుమూలు ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ తరపున బోడి ప్రసాద్, అనుమూలు ప్రభాకర్ రావు ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు అనుమూలు ప్రభాకర్ రావు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా మధుమేహ వైద్య శిబిరాన్ని అనుమూలు ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ విజయవాడ ఆర్కే నగర్ వాణిజ్య లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి నెల మొదటి ఆదివారం క్రమం తప్పకుండా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మధ్యలో 1.5 సంవత్సరం కరోనా కారణంగా నిలిపివేయడం జరిగిందన్నారు. కరోనాకు ముందు 350 నుంచి 400 మంది వరకు బీపీ, షుగర్కు సంబంధించిన పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేస్తున్నామని తెలియజేశారు. నేడు క్యాపిటల్ హాస్పిటల్ వారి సహకారంతో శిబిరం ఏర్పాటు చేశామని, నెలకు సరిపడా మందులను ట్రస్ట్ తరపున అందజేస్తున్నట్లు తెలియజేశారు. గతంలో ప్రతి 3 నెలలకొకసారి కంటి పరీక్షలు చేసి క్యాటరాక్ట్ చికిత్సలు చేశామన్నారు. లయన్స్ క్లబ్ చిగురుపాటి వరప్రసాద్ స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మరి అటు లయన్స్ క్లబ్లో చిగురుపాటి వరప్రసాద్ గారు ఆ యొక్క స్ఫూర్తితో సేవా కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. మాకు పూర్తిగా క్యాపిటల్ హాస్పిటల్లో వైద్య బృందం, నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి నెల మొదటి ఆదివారం నాడు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి చక్కగా వాళ్ళు డాక్టర్ గారు పరీక్షలు చేసి కేస్ షీట్లో అప్ అండ్ డౌన్ చూసి మెడిసిన్స్ రాస్తాం. ఆ మెడిసిన్స్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామనేది జరుగుతుంది. ఇది మన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ఆఫీసులో ఇది కంటిన్యూగా జరుగుతుంది. వారి యొక్క సహకారం కూడా ఇక్కడ ఈ క్యాంపును నడపడానికి అన్నిటికీ కూడా బోడే ప్రసాద్ గారి యొక్క సహకారంతోనే ఇక్కడ నడుపుతాం అనేది జరుగుతుంది. మరి ఇంకా పెద్ద ఎత్తున
అవసరం ఉన్న వాళ్ళు ప్రతి నెల మొదటి ఆదివారం నాడు వచ్చి ఈ కార్యక్రమంలో అవసరమైన వాళ్ళు వచ్చి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేమైతే మాత్రం దీన్ని కంటిన్యూగా కొనసాగిస్తాం. ప్రభుత్వం పెద్ద ఎత్తున పెద్ద సభలు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ము వృధా చేసి ప్రతి గ్రామంలో కూడా విలేజ్ క్లినిక్లు పెట్టామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే మహిళలను అడిగా, మీ ఊర్లో హాస్పిటల్ పెట్టారంట కదా, 118 రకాల మెడికల్ టెస్టులు చేసి వాళ్ళకి మందులు ఇస్తున్నారంట కదా అంటే, ఎక్కడండి, ఏ ఊర్లో కూడా మాకు ఎక్కడా లేదని 4-5 గ్రామాల ప్రజలు చెప్పారు. మరి ఎందుకు ఈ ఆర్భాటాలు, ఎందుకు ఈ ప్రచారాలు అని అడుగుతా ఉన్నా. బయట ప్రభుత్వమే కనుక ఇలా విలేజ్ క్లినిక్లు పెట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటే ఎక్కడో మంటాడ దగ్గర నుంచి ఇక్కడెక్కడో మైలవరం దగ్గర నుంచి కూడా వచ్చి ఈ వైద్య సేవలు ఉపయోగించుకోరు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు తప్పితే ఎక్కడా పని విధానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దాదాపు 22 సంవత్సరాల నుంచి మరి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తా ఉన్న అనుమోల్ ప్రభాకర్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఈ సేవలు ప్రజలు మరింత ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.